సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మరిన్ని ఇటువంటి టెస్ట్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని నొక్కేసి పక్కనే ఒక గంట వస్తుంది. ఆ గంటని క్లిక్ చేసి ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్లు కూడా డైరెక్ట్గా వస్తాయి. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి, ఏపీడిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మీకు ముఖ్యంగా సైకాలజీ అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రశ్న చదివి వెంటనే ఆన్సర్ చెప్పేయడం అంటూ ఉండదు. ప్రశ్న చదివిన తర్వాత ప్రతి ప్రశ్నకి కూడా 30 సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరేం చేయాలంటే ఆ ప్రశ్న నెంబర్, ఆ ప్రశ్న జవాబుని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ కామెంట్ రూపంలో మీరైతే కామెంట్ చేయవలసి ఉంటుంది. 30 సెకండ్ల టైం ఏదైతే ఉందో ఆ 30 సెకండ్ల టైం కంప్లీట్ అవగానే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక 300 లైక్లు అయితే టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ కాగానే నెక్స్ట్ టాపిక్ పై మీకు టెస్ట్ అయితే అందించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనకి మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఇది పరిమాణాత్మకమైంది, ఆప్షన్ 2 వచ్చేసరికి. ఇది వికాసంలో ఒక భాగం, ఆప్షన్ 3 వచ్చేసరికి. ఇది జీవితాంతం కొనసాగదు, ఆప్షన్ 4 వచ్చేసరికి. ఇది సమగ్రమైంది. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి రెండవ ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది, గాత్రం అంటే మంచి వాయిస్, దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 వికాసం పరస్పర చర్య, ఆప్షన్ 2 వికాసం సంచితమైంది, ఆప్షన్ 3 వచ్చేసరికి వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, ఆప్షన్ 4 వచ్చేసరికి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మరి మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మరి తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. దీనికి సంబంధించి ఆప్షన్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 వయోజన దశ, ఆప్షన్ 3 వచ్చేసరికి పూర్వ కౌమార దశ, ఆప్షన్ 4 వచ్చేసరికి ఉత్తర కౌమార దశ. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి తదుపరి ప్రశ్న, నాలుగవ ప్రశ్న. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఇచ్చున్నారు. మనకి జీన్ పియాజే ప్రతిపాదించిన సంజనానాత్మక వికాస సిద్ధాంత దశలు ఉంటాయి కదా, దాని నుంచి మనకి ప్రశ్న అయితే అడిగారు. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
మనకి తదుపరి ప్రశ్న 5వ ప్రశ్న. ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవటానికి ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసి పిల్లవాడిని నైతిక దశ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 2 వచ్చేసరికి 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 3 వచ్చేసరికి 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 వచ్చేసరికి 3వ దశ సాంప్రదాయ స్థాయి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న వచ్చేసరికి 6వ ప్రశ్న. అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 చదువురాని పిల్లల కోసం. ఆప్షన్ 2 నిరక్షరాస్యులందరి కోసం. ఆప్షన్ 3 అందరి కోసం. ఆప్షన్ 4 అక్షరాస్యుల కోసం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 7వ ప్రశ్న. దర్స్టాన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆప్షన్ 2 వచ్చేసరికి మెట్రోపాలిటాన్ రెడీనెస్ టెస్ట్. ఆప్షన్ 3 వచ్చేసరికి మేయిర్ షిషో ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్. ఆప్షన్ 4 వచ్చేసరికి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసరికి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సామాజిక కారణాలకు సంబంధించని అంశం అని చెప్పేసి అడిగారు. సంబంధించని అంశం. ఓకే. ఆప్షన్ 1 వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష. ఆప్షన్ 2 వచ్చేసరికి ఉపాధ్యాయుని బోధనా వైఖరి. ఆప్షన్ 3 వచ్చేసరికి తల్లిదండ్రుల పెంపక శైలులు. ఆప్షన్ 4 వచ్చేసరికి శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న వచ్చేసరికి 9వ ప్రశ్న. గబ్బర్ సింగ్కి బాస్ను వ్యతిరేకించాలని ఉంది, కానీ ఎదిరిస్తే ఉద్యోగం పోతుందనే భయం ఉంది. ఇక్కడ సంఘర్షణ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 2 ఉపగమ సంఘర్షణ. ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
తదుపరి ప్రశ్న వచ్చేసరికి 10వ ప్రశ్న. ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలే రావడం లేదు, దానికన్నా తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం, ఇది ఏ రక్షక తంత్రం అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే అడుగున్నారు. పరిహారం, హేతుకీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తదుపరి ప్రశ్న వచ్చేసరికి 11వ ప్రశ్న. ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకున్నాడు, తగినంత ప్రజ్ఞ లేకపోవడంతో అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొంటున్న ఆటంకం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 శారీరకమైంది, ఆప్షన్ 2 మానసికమైంది, ఆప్షన్ 3 భౌతిక పరిసర సంబంధమైంది, ఆప్షన్ 4 వచ్చేసరికి సాంఘిక పరిసర సంబంధమైంది. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురికాని సమూహం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 నియంత్రిత సమూహం, ఆప్షన్ 2 అయాదృచ్ఛిక సమూహం, ఆప్షన్ 3 ప్రయోగాత్మక సమూహం, ఆప్షన్ 4 యాదృచ్ఛిక సమూహం. ఇక్కడ ప్రశ్న క్లియర్గా చదవండి. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులు గురికాని సమూహం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 పోల్చడం, ఆప్షన్ 2 ప్రశ్నించడం, ఆప్షన్ 3 పరిశీలించడం, ఆప్షన్ 4 వివేచన. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న. అనుకరణ, అభ్యసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డాడు. అవి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఆప్షన్ 1 తదాత్మీకరణం, అంతర్లీకరణం, ఆప్షన్ 2 అంతర్లీకరణం దమనం, ఆప్షన్ 3 వచ్చేసరికి అయత్న సిద్ధ స్వస్థం విరమణ, ఆప్షన్ 4 వచ్చేసరికి తదాత్మీకరణం విస్థాపనం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి చివరి ప్రశ్న 15వ ప్రశ్న. మెంటాలిటీ ఆఫ్ ఎయిమ్స్ గ్రంథకర్త ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఇచ్చున్నారు. కోహిలర్, ఆప్షన్ 2 వచ్చేసరికి పియాజే, ఆప్షన్ 3 వచ్చేసరికి దార్న్డాయిక్,
ఆప్షన్ 4 వచ్చేసరికి స్కిన్నర్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టెస్ట్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ వీడియోకి 300 లైక్లు అయితే టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్కి అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది. పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్.